Hi guys, welcome back to my channel. Name me Janu. Today's video is not about content or anything. It's just a memory that I wanted to save on my YouTube channel. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ బ్రైడ్ టు బి పార్టీ వ్లాగ్. ఇది జరిగి ఆల్మోస్ట్ మంత్స్ అవుతుంది. ఫెబ్లో జరిగింది. సో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా. ఈ డెకరేషన్ క్లిప్స్ చూసేయండి కొంచెం. మా డెకరేషన్ చాలా సింపుల్గా కనిపిస్తుంది, బట్ దాని వెనుక మా కష్టం మాత్రం మామూలుగా లేదు. బెలూన్స్ ఎన్నిసార్లు కింద పడిపోయాయో ఫైనల్లీ ఏదో అలా సెట్ చేసాం. యాక్చువల్లీ మేము వేరే థీమ్ ప్లాన్ చేసుకున్నాం, బట్ కానీ బ్రైడ్ కొంచెం బిజీ ఉండడం వల్ల అవ్వలేదు. ఏదో లాస్ట్ మినిట్లో అలా సెట్ చేసాం. ఒక వీడియో ఉంటుంది మనకు గుర్తుందా, లాస్ట్ డే అప్పుడు. ఈ డెకార్ చేసేటప్పుడు నేను నీకు చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాం సౌమ్య మీద. లైక్ మా ఇద్దరికి అసలు ఎప్పుడు గొడవ అంటే అవ్వలేదు ఇప్పటి వరకు. సో నేను నీకు గొడవ పడితే అది ఎలా రియాక్ట్ అవుతుందా చూద్దాం అనుకున్నాం, బట్ అది కనిపెట్టేసింది అనుకో. లైక్ ఇప్పటి వరకు నాకు నిక్కీకి అసలు గొడవ అనేది లేదు, బట్ సౌమ్యకి నాకు ఎప్పుడు గొడవలు అయితేనే ఉండేవి. సో నాకు తనతో గొడవ పడాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో సరే అది ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, అలా ఏదో ట్రై చేసాం, బట్ అవ్వలేదు. మేడం గారు ఇప్పుడు కూర్చున్నారు. వచ్చే నేను వచ్చేసాను. కూర్చొని ఊసలాడుతున్నావు. అది పడిపోతుంది జాను, నేనే చేశాను. ఆల్రెడీ ముందు చేసాం కదా, నేను కూర్చున్నాను. కూర్చుంటే ఎలా నెక్కి? అయ్యో ఈ పని ఉంటే చేస్తాను. నేను రీల్స్ చూసుకుంటున్నావు. ఇది ఉండట్లేదు. ఎక్కడ కడతారు? ఇది కట్టేస్తానికి పెడదామని. దాన్ని కట్టేయండి. మధ్యమదానికి ఇప్పుడు అదే అంట. లాస్ట్ లో వచ్చి అదే పడిపోతుంది కదా, వచ్చాను రావద్దంటే చెప్పండి. ఇంకా ఆపండి. నేను అన్నీ ఒక డైలాగ్ గుర్తుందా? మీకు అన్ని గొడవ ఉన్నాయి, మీకు గొడవ లేవని అందుకని స్టార్ట్ చేస్తుంది. నీకు అర్థం కాదు. అర్థం వాడిది గుడ్డు. ఇందాక నుండి కూర్చొని చూసుకుంటుంది. మళ్ళా ఏం నవ్వుతున్నాను? నీకు అలానే ఉంటుంది లే సౌమ్య. కొంచెం వచ్చే దానికి అర్థమైపోయినట్టు ఊసాడుకుంటుంది. నువ్వు ఎంత స్టార్ట్ చేసినా అది అవ్వలేదు. అంటే ఉందే అలా బాగుంది. చాలా అదే కొంచెం పొడి ఎదగాలి. ఇప్పటికి వెళ్ళమంటే ఎక్కడ దొరుకుతానే? కొంచెం రీల్స్ చూడడం కాదు, కూర్చొని రీల్స్ చెప్పదు. పొరుగు పెరుగుతానా చెప్పు. పొడుగు పెరుగుతానని చెప్పు. కూర్చోడం తినడం ఇదేంటి తినొద్దా? ఏంటిది? చెప్పచ్చు కదా. సరే ఇప్పేసి కట్టుకో నచ్చినట్టు. నువ్వు ఒకటే వేసాను, 2-3 వేసాను నేను. అక్కడ అంటిస్తే ఎలా ఉంటది? అంటించుకుంటే పడిపోతుంది. అంటిస్తే ఊడిపోతుంది అన్నట్టు ఇలా ఎందుకు అంటించడం? అది కట్టేనే, అంటించలేదు. అది కట్టేదానికి పైన దాని కింద పెడితే నిల్చుంటది కదా అని కట్టాను నేను. ఇప్పుడు అంటించావు కదా, చెప్పు. ఇప్పుడు అంటించావు కదా, అది అంటే ఊడిపోతాయి. సరే కట్టడం కూడా రాదు, మళ్ళీ రెడీ చేయడానికి ఇది కట్టేసాను కదా అంటున్నావు. చెప్పేస్తున్నాను అది అడిగి నవ్వుతాం. మీకు అర్థం కావట్లే? ఎవరు నవ్వుతున్నా? 9 అలానే ఉంటుంది. ఇందాక నుండి చేస్తున్నప్పుడు ఊడిపోతుంది. కూర్చొని రేస్ చూస్తుంది. అది ఇప్పుడే కూర్చుంది. ఇప్పుడు కూర్చుంది. ఇందాక కూర్చొని ఉంది. ఇప్పుడు చూడు మూడేస్తుంది. నేను చేసుకుంటాను. కూర్చో. అయిపోయిందా గొడవ క్రియేట్ అయిందా? ఓవర్ యాక్షన్ చేయక నవ్వుతున్నా పక్కన. నువ్వు కామెడీ చేయకు. చూడుకో
ఇప్పుడు వెళ్ళి మాడిపోక కూర్చొని కంప్లైంట్ ఇచ్చేసినంత మాత్రం అయిపోదు. ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళావు? సరే ఏదో ఒక మాట వింది ఫ్రెండే కదా అని చెప్పి సరే చేద్దామని లేదు, వెళ్ళిపోయింది అంతే. అడిగి సిగ్గులేదు నీకు ఎంత చెప్తుందా? చేస్తే చేయనివ్వట్లేదు నువ్వు. మరి రా పట్టుకో. నాకు లేదు నేను రానా? ఓపెన్ చెప్పి అట్లీస్ట్ ఇవన్నీ క్లీన్ చేయి. చేస్తాలే అరవక. అయితే కొంచెం స్పీడ్ పెట్టు. నేను పెట్టుకో కావాలంటే. అసలు మొన్న వచ్చేసి ఉంటే వాడికి అయిపోయి అయిపోయింది. ఈ వల్లనే మా నాన్న మేనేజర్ నెంబర్ ఇస్తాను, అతను చెప్పండి ఈ వల్ల అవ్వలేదని చెప్పి. అతను నేను బాగుంది ఉద్యోగం మానేమంటే వీటిలో ఆ రోజు సగం బోర్లు ఊదారు కష్టపడి. ఈ రోజు నేను కూడా ఊదాను కదా. ఎక్కడ ఉంది? వచ్చి లాస్ట్ లో వచ్చే 2 బోర్లు ఊదితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి జాను? ఎందుకు జాను తిడుతున్నావు ఊరికి? అది చూడు, కట్టెలు నన్ను చూడ వెళ్ళకూడిపోయిందో. నీ వల్ల అరుస్తుంది నువ్వు, ఏం కాదు. ఆ బెల్లులు ఎగిరిపోతున్నాయి. సౌమ్యంతో అంతా రెడీ అయిపోయి ఊడిపోతున్నాయి, ఉండట్లేదు. డబల్ పూల పెట్టి అందించాను అయిపోద్ది. అది కూడా ఊడిపోయింది. ఇంకా ఉండవే, నీకు దండం పెడతా ఉండవే. ఏ ముట్టుకుందో ముట్టుకుంది. నాకు ఏం వచ్చింది? మరి ఏం వచ్చింది? మరి ఏం వచ్చింది? ఇంకప్పుడు వచ్చి వెంటనే కూర్చొని మాట్లాడుకుంటాం అంతే. నాకే ఇబ్బంది లేదు, వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటా. దీని మాత్రం తక్కువ లేదు. ఏమంటున్నావు? అయిపోయి ఎంతో ఏంటమ్మా? ఓకేనా? వెళ్దాం. సౌమ్య ఏం చేద్దాం? సౌమ్య అంత ఈజీగా నమ్మలేదు. షీ ఆల్రెడీ న్యూ మేము అంత సీరియస్గా ఫైట్ చేయము అని. సో ప్రాంక్ అంతా సక్సెస్ కాలేదు, బట్ ఆ కన్వర్సేషన్ అండ్ ఆ మూమెంట్ వర్ రియల్లీ ఫన్నీ. తర్వాత ముగ్గురం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. ఓవరాల్గా ఇట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డే. ఇయర్స్ లేటర్ ఈ వీడియో మళ్ళీ చూసేటప్పుడు ఈ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అందుకే చిన్ని వ్లాగ్. Hope you guys enjoy watching this little memory. See you all in my next video. Bye bye.